నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. యువగళం పాదయాత్ర ఈ పేరు చెప్పగానే ఈరోజు చాలా మంది చెప్తూ ఉంటారు, లోకేష్ గారు ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల్ని గెలుచుకున్నది, అలానే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక అని. అలానే ఈ రోజు కూటమి ప్రభుత్వం గెలిచింది అంటే, ఇంత భారీ మెజార్టీ సంపాదించింది అంటే ఇదంతా కూడా లోకేష్ గారి క్రెడిట్. అది కూడా యువగళం పాదయాత్ర, దీంతో ఆయన భుజాల మీద మోసారు ఇవన్నీ కూడా అనేసి అంటారు. మరి ఇప్పటికీ ఈ రోజుకి 3 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ యువగళం పాదయాత్ర. మరి ఈ సందర్భంలో ఇందులో ఈ యాత్ర గురించి తెలుసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా, అలానే అప్పుడు లోకేష్ గారు నేర్చుకున్నవి ఇప్పుడు పరిపాలనలో ఆచరణలో పెట్టారా లేదా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. సరే, యువగళం పాదయాత్రకి ఈ రోజుకి 3 ఏళ్లు పూర్తయినాయి, 4 ఏళ్ళలోకి అడుగు పెడుతుంది. మరి ఈ పాదయాత్ర చేసిన మంచి ఏంటి అంటే, ఇటు ప్రజలకి కావచ్చు, లోకేష్ కి కావచ్చు, లేదంటే పార్టీకి కావచ్చు, ఏముంది అంటారు? ఇక్కడ ముందుగా 2023 జనవరి 27వ తారీఖు నాడు లోకేష్ బాబు గారి పాదయాత్ర ప్రారంభించారు. ఈ లోకేష్ బాబు గారి పాదయాత్ర ప్రారంభించక ముందు లోకేష్ వేరు, పాదయాత్ర తర్వాత లోకేష్ వేరు. పాదయాత్ర ముందు లోకేష్ బాబు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. తర్వాత మంత్రిగా చేసిన, తన శాఖలో రమారమి 100 పైన పురస్కారాలు, కేంద్ర పురస్కారాలు లభించిన, తన శాఖ పరిధిలో అతను చేసినటువంటి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా వాళ్ళు చేసినటువంటి ట్రోల్స్కి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. అట్లాగే ఆయన తెలుగు మీద ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నందువల్ల తెలుగు మీద అంత పట్టు లేని తన విషయాన్ని అతను తెలుసు కాబట్టి, ఇప్పుడు అతను ఎట్లా ఉద్యోగస్తుడిగానో, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగానో, హెరిటేజ్ సంస్థ అధిపతిగానో, అతను తెలుగు రాకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగా రాజకీయాల్లో కొనసాగుతున్న తర్వాత, అలాగే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగు యొక్క ఆవశ్యకతను గుర్తించేసి, నిత్యం ఈ ప్రజలతోటి కదా నేను కలిసి ప్రయాణం చేయాల్సింది, కాబట్టి నేను దీన్ని నేర్చుకోవాలి, నేను అనర్గళంగా మాట్లాడాలనే పట్టుదలతోటి, తప్పులు కొన్ని దొరుకుతున్నా తెలుగులో మాట్లాడాలనే ఆలోచనతోటి దాన్ని సరి చేసుకుంటూ ఈరోజు ఎంత అనర్గళంగా తెలుగులో మాట్లాడుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు రకరకాలుగా ఆయన మీద ఇబ్బంది పెడుతూ, ఆయన భాష మీద, ఆయన ఆహార్యం మీద, ఆయన ఆకారం మీద రకరకాలుగా వాళ్ళు ఏం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. దాడి మొదలు పెట్టారనమాట. కారణం ఏంటంటే, నేను పలు సందర్భాల్లో చెబుతున్నాను, మరోసారి చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు దగ్గర నాయకత్వ లక్షణాలు, అలాగే విజనరీ ఆలోచనలు, తన తాతలోని మొండి పట్టుదల రెండూ కలబోసినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. అందుకే అతను సమర్థుడు కాబట్టి ఉన్నత విద్య చదివాడు, విదేశాల్లో ఉద్యోగాలు చేసి వచ్చాడు. నిస్సందేహంగా రాజకీయాల్లో తండ్రి వారసత్వంగా కనుక అతను వస్తే తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి నాయకుడిగా ఎదుగుతాడు. రెండోది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటారు. కాబట్టి నాకు పోటీగా లోకేష్ బాబు గారు రాకూడదు అని చెప్పని ఆయన ప్రతిభను ముందుగానే గుర్తించి ఆయన మీద ఎదురుదాడి చేసినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు లోకేష్ యొక్క సామర్థ్యాన్ని, ఆయన శక్తిని గుర్తించారు వాళ్ళు. కాబట్టే ఆయన మీద ఎదురుదాడి చేయటం మొదలుపెట్టారు. నేను పలు సందర్భాల్లో చెప్తూ ఉంటా, ఏమనంటే, ఈ నగదు బదిలీ పథకాన్ని 2008లోనే 2009 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చేర్చడానికి కారణం లోకేష్ బాబు. అప్పుడు అధికారంలో రాకపోబట్టి దాన్ని మన్మోహన్ సింగ్ గారు అందిపుచ్చుకొని దేశవ్యాప్తంగా చేయాలనే తలంపుతోటి కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించారు. ఈరోజు దేశవ్యాప్తంగా అదే అమలు జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను బట్ట నొక్కా ఉంది, లోకేష్ బాబు గారు ఆ రోజు ప్రారంభించింది. క్రెడిట్ చోరీ ఈయన చేశాడు, చంద్రబాబు నాయుడు గారు చేసింది జగన్మోహన్ రెడ్డి చేశాడు. సో అయినా సరే వాళ్ళు పదే పదే అలా మాట్లాడుతూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏందంటే ఆశ్చర్యం వేసేది ఇప్పుడు దాకా ఏందంటే, లోకేష్ బాబు గారిలో తను మలుచుకోవటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగా
ఇప్పుడు దాకా చూసే వాళ్ళకి లేదు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులేస్తూ ఉంటాడు. మనకి మన పార్టీకి సరైన నాయకుడు లోకేష్ బాబు అనే అభిప్రాయం కేడర్లో రావటానికి, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడటానికి లోకేష్ బాబు గారి పాదయాత్ర అనేది బాగా ఉపయోగపడింది. రెండోది ఏంటంటే లోకేష్ గారు దీంతో సాధించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వయసు రీత్యా ఆయన ఆలోచనలు అద్భుతంగా ఉన్నా 20 సంవత్సరాలు ముందుకి పయనించే విధంగా ముందుకెళ్ళిపోయి 20 సంవత్సరాల తర్వాత నా ప్రజలకు ఏం కావాలని గుర్తించేసి ముందుకెళ్ళినా ఇంజనీరింగ్ కాలేజీలను తీసుకొచ్చేసి ఈరోజు సాఫ్ట్వేర్ని ఆంధ్ర రాష్ట్రానికి పేటెంట్గా తయారు చేసిన ఇవన్నీ కూడా ఆయన ఎంత చేసినా కూడా ఎందుకో యువతకి దగ్గర కాలేకపోయారు. ఆయన యువతకు దగ్గర కాలేకపోయారు. అట్లాంటిది లోకేష్ బాబు గారి పాదయాత్ర నిజంగానే 2019లో యువత దూరం అవటమే తెలుగుదేశం పార్టీకి ఓటమికి కూడా కారణమైంది. జగన్మోహన్ రెడ్డి వయసు రీత్యా కావచ్చు, అతను చెప్పిన అబద్ధాలు కావచ్చు, యువత అటు కరెక్ట్ అయ్యారు. కానీ ఎప్పుడైతే లోకేష్ బాబు యువగాలం పాదయాత్ర మొదలుపెట్టి వాళ్ళ మా మేనిఫెస్టోలో 20 లక్షల మందికి ఉద్యోగాలని చెప్పని అతను మాట్లాడేసి యువకులతోటి మమేకం అయిపోతూ వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ తాతకాలం నాటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఏమేమి చేసిందనేది దారి పొడుగునా వచ్చేసాట సెల్ఫీ ఛాలెంజీలు విసురుతూ మేము చేశాము, వీళ్ళు నాశనం చేశారని చెప్పి జనాల్లోకి తీసుకెళ్ళటమే కాకుండా తిరుపతిలో జరిగినటువంటి యువకులతోటి సమావేశంతో యువత మనసుల్లో మనం అనుకున్న నాయకుడు ఇతనే, జగన్మోహన్ రెడ్డిని మనం నమ్మాం, మోసం చేశాడు, కానీ ఇతను మోసం చేయడు, ఎందుకంటే వాళ్ళు చేసి నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇది చెప్పుకోలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి వ్యక్తి ఈరోజు మనకు అవసరం కాబట్టి ఇతను వెంట మనం నడుద్దామని చెప్పి యువత మొత్తం కూడా 80% లోకేష్ బాబు వెంట నడిచిందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఓకే, అంటే తెలుగుదేశం పార్టీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి లోకేష్ బాబు గారి పాదయాత్ర అనేది దోహదపడింది. ఇట్లా ప్రజల మనసులు గెలుచుకున్నాడు. వివిధ రకాల అంటే వివిధ సంఘాలతోటి, కుల సంఘాలతోటి కూడా మమేకమయ్యాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఒక ప్రెస్ మీట్ చూడండి, ఆయన పక్కన అటు ఇటు చూసుకుంటా ఉంటే, అంటే ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా సమావేశాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూర్చుంటారేమో కానీ మామూలుగా ఎక్కడన్నా చూసుకుంటా ఉంటే మీరు ఏదైనా సమావేశం ఏర్పాటు చేయాలంటే ఇటు ఒక బీసీని ఇటు ఒక ఎస్సీని ఇలాంటి ఒక రెడ్డి గారిని కూర్చోబెట్టుకుంటాడు తప్ప, ఓ కాపు నాయకులను కూర్చోబెట్టుకుంటాడు తప్ప నలుగురు కమ్మను కూర్చోబెట్టుకునే ధైర్యం ఆయనకి ఎప్పుడూ లేదు. అలాంటిది కమ్మ సంఘాలతోటి మీటింగ్ పెట్టుకొని ధైర్యం ఇచ్చి నేను కులాలకు అతీతుడినే కావచ్చు కానీ వీళ్ళని నిర్లక్ష్యం చేయను అని చెప్పని ఓ సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. అంటే అందరికి ఒక నమ్మకం అంటూ ఏర్పడిపోయింది. ఇతను మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఇతన్ని కావాలని చెప్పి ట్రోల్ చేశారు. సో మనకి ఇతనే నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీకి రేపు పొద్దున భవిష్యత్తు ఇతని ద్వారానే ఇంకో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నిలబడిద్దనే నమ్మకాన్ని కార్యకర్తలకి అటు ప్రజల్లో కూడా కల్పించింది లోకేష్ బాబు పాదయాత్ర. అతన్ని మరి చూడండి, మామూలుగా జీవో నెంబర్ 1 ప్రకారం ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, మైకు లేకుండా చేశారు, చివరికి వేదిక కూడా లేకుండా చేస్తే రాజ్యాంగం బుక్కు చేతితో పట్టుకొని ఆయన అందరికీ రాజ్యాంగం గురించి తెలుపుతూ తన పాదయాత్ర కొనసాగించిన తీరు కావచ్చు, విశ్రాంతి లేకుండా మధ్య మధ్యలో తారకరత్న చనిపోయినప్పుడు కావచ్చు, అతను సెరమనీ ఎప్పుడు కావచ్చు, లేదంటే రాజమండ్రిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా కావచ్చు తప్ప ఎక్కడ కూడా మళ్ళీ ఆయన విరామం ఇవ్వలేదు. వాళ్ళ తండ్రి గారిని అరెస్ట్ చేసినప్పుడే. అంటే ప్రజలతోటి మమేకమవుతూ విశ్రాంతి లేకుండా వెళ్ళాడు. శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవులు తీసుకోకుండా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడు, ప్రజలతో మమేకం అయ్యాడు. అప్పటి వరకు మంత్రిగా చేసిన ప్రజలతోటి అంత దగ్గరగా ఆయన మమేకమైంది లేదు. తొలిసారిగా ఈ పాదయాత్ర వల్ల గ్రామాల పరిస్థితి ఏంటి, కేడర్ పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి, ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి ఏంటి అనేది, చేతి వృత్తుల వాళ్ళ పరిస్థితి ఏంటి, మత్స్యకారుల పరిస్థితి ఏంటి అని చెప్పి క్షుణ్ణంగా ఒక అవగాహన రావడానికి ఆయన పాదయాత్ర దోహదపడింది. అవన్నీ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు వచ్చి అలాగే రెడ్ బుక్ అప్పుడు తీసుకొచ్చింది కదా సార్, రెడ్ బుక్ తీసుకొచ్చేసి ప్రతి వాళ్ళు చెప్పింది దాంట్లో పొందుపరిచి ఆ ప్రాంతంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పాత్ర,
ప్రజాప్రతినిధులు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధుల పాత్ర స్పష్టంగా అర్థమైన రీతిలో ప్రజలకి విడమర్చి చెబుతూ వాళ్ళ గురించి దీంట్లో నేను రాశాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూద్దామని చెప్పిన ఆయన చెప్పిన మాట ఒక వేద మంత్రంలా పనిచేసింది. నిస్సందేహం అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇట్లో అంత దూకుడుగా ఉండడు. సో ఈ కుర్రాడైతే నిస్సందేహంగా వాళ్ళందరికీ పీట మణుస్తాడు, సరైన బుద్ధి చెబుతాడని చెప్పి అయితే ప్రజలైతే నమ్మారు. దానివల్ల తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహం వచ్చిందనేది మాత్రం చెప్పవచ్చు. అంటే నూతన ఉత్సాహంతో పాటు నూతన నాయకుడు దొరికాడు అనే ఆలోచన కూడా వాళ్ళకు వచ్చింది. ఓకే. సో అప్పుడే కాదు, అది అయిపోయిన తర్వాత ఈరోజు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారితో మిగిలిన వాళ్ళతోటి అతను మమేకం అవుతూ ముందుకు తీసుకొస్తున్న విధానం కూడా రోజు రోజుకి అతను పరిణితి ఏ విధంగా సాధించాడు, ఏ విధంగా ముందుకెళ్తున్నాడు అనేది ఒక నమ్మకాన్ని అయితే ఏర్పాటు చేశారు. అంటే ప్రశ్నించడం, తర్వాత కౌంటర్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ పాదయాత్రలోనే బలపడ్డాడు అని అనుకోవచ్చు. నిస్సందేహంగా అందుట్లో అనుమానం లేదు. అంటే అంటే అంతకు ముందే రాటు తేలాడు. దీంతో సంపూర్ణంగా ప్రజలకు అర్థమైపోయింది. అంటే తానేంటో తెలుసుకోవడానికి ఒక వేదిక వేదిక అయిపోయింది, ప్రజలేంటో కూడా తెలుసుకోవడానికి ఒక వేదిక అయిపోయింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.